ఏంటి రత్తమ్మ నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా? మరి ఇన్నాళ్ళుగా నాకెందుకు చెప్పలేదమ్మా? అభిమానంగా మాట్లాడుకుంటున్నాం, మీరేమో సొంత మనవరాళ్లాగా వాళ్ళని అభిమానిస్తున్నారు. ఇలాంటి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు కదా బాబు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఆ పిల్లల ఫోటో నీ దగ్గర ఉందమ్మా? ఉంది బాబు గారు, తీసుకొస్తాను. అంటే నేను ఎన్ని రోజులు చూస్తున్నది నా కీర్తి వర్షనేనా? ఎంత ఆశ్చర్యం! నా వాళ్ళే నా దగ్గర ఉంటున్నా, మమకారాన్ని పంచుతున్నా, నా వాళ్ళని నేను తెలుసుకోలేకపోయాను. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి హాస్పిటల్లో ఉందన్నావుగా, నేను వెళ్ళి చూసొస్తాను. ఇదిగోమ్మా. తాతయ్య, మీరా? అక్కని చూడ్డానికి వచ్చారా? అవునమ్మా, నేను నా మనవరాలను చూడ్డానికి వచ్చాను. ఇన్నాళ్ళు మీరు నా కళ్ళ ముందే ఉన్నా నేను మిమ్మల్ని కనిపెట్టలేకపోయాను. మీరు నా వాళ్ళు కాబట్టే నా మీద ఇంత ప్రేమను కురిపించారు. మన మధ్య అనుబంధం ఉంది కాబట్టే నేను మీకు దూరంగా ఉండలేకపోయాను. ఇది ఆ భగవంతుడు కలిపిన బంధమమ్మా. మనం ఎవరికి ఎవరైనా తెలియకపోయినా మన మధ్య మమకారం పెరిగింది, అనుబంధం బలపడింది. ఏంటి తాతయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? నా వర్ష నాకు ఇంకెప్పుడూ కనిపించదని ఆ రోజు వర్ష చైను నీ మెడలో వేశాను. ఆ రోజు నాకు తెలియదమ్మా, ఆ చైను నా వర్ష మెడలోనే వేస్తున్నానని. నాకు తెలుసు తాతయ్య, నాకు ఊహ తెలియనప్పుడు మా తాతయ్య నా కోసం కొన్న చైన్ను ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ మీరే వేశారని. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు మా వర్షమన్న విషయం నీకు తెలుసా? ఎలా? మీకు గుర్తుందా తాతయ్య, మీరు జైల్లో ఉన్నప్పుడు చైన్ గురించి మీరు పేపర్లో ప్రకటించారు కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నేను నా మనవరాలి కోసం ఆ ప్రకటన ఇచ్చాను అని మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది తాతయ్య. మీరు వెతుకుతున్న మీ మనవరాలు వర్షని నేనేనని, మా తాతయ్య మీరేనని. నా కుటుంబం, శంకర్ తాతయ్య, నానమ్మ మీరందరూ అని అప్పుడే తెలిసింది. కానీ ఆ నిజాన్ని నేను బయటికి చెప్పలేకపోయాను. ఎంత పని చేసావమ్మా! నేను నా వర్ష కోసం ఎంతలా వెతుకుతున్నానో నీకు తెలుసు కదా. నువ్వే నా మనవరాలన్న విషయం ఇంతకాలం ఎందుకు దాచావమ్మా? ఎలా చెప్పమంటారు తాతయ్య? నేనే వర్షాని అని చెప్పిన మరో క్షణం మీరు నన్ను శంకర్ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తారు. ఇదిగో తప్పిపోయిన నీ మనవరాలు అని నన్ను ఆయన ముందు నిలబెడతారు. నా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తాతయ్య నన్ను చూడగానే పొంగిపోతారు. ఆ ఇంట్లో ఒక పెద్ద సంబరమే జరుగుతుంది. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి తాతయ్య? అక్క జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నానని అక్క బాధపడుతుంది. పెళ్ళైన పెద్ద మనవరాలికి న్యాయం చెయ్యాలా, ప్రేమించిన చిన్న మనవరాలికి న్యాయం చెయ్యాలా అన్న సందిగ్ధంలో తాతయ్య ఉంటారు. నేను ఆ ఇంటి మనవరాలని తెలిసాక వంశీ తాతయ్యని వెళ్లి నిలదీస్తాడు. ఇప్పుడు మీ మనవరాల్ని నన్ను విడదీస్తారా అని. నన్ను వంశీని కలిపితే అక్కకి అన్యాయం చేసిన వాళ్ళవుతారు.
నేను ఆయన మనవరాలని తెలిసాక వంశీ నా నుంచి దూరం అవుతాడా? ఇవేవి జరగకూడదు అని నిజాన్ని దాచాను తాతయ్య. అక్కని వంశీని కలిపాక ఈ నిజాన్ని నేనే చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు మీకు ఎలా తెలిసింది? ఏ నిజం ఎంతకాలం దాగదమ్మా. ఎవరికి ఎప్పుడు ఎలా తెలియాలో ఆ భగవంతుడికి తెలుసు. నేను రాణిని చూద్దామని ఇంటికెళ్ళాను. అప్పుడే ఇలా రాణి హాస్పిటల్లో ఉందని రత్తమ్మ చెప్పింది. నేను బాధపడుతుంటే రత్తమ్మ గతం గురించి చెప్పింది. రాణిని నా ప్రాణ స్నేహితుడు కూతురు కీర్తి అని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నా ఈ వర్షానే నా కూతురు పేగు తెంచుకు పుట్టిన నా మనవరాలని నాకు అర్థమైందమ్మా. కోటీశ్వరుడు కూతురు. దేవరాజ్కి 100 కోట్ల ఆస్తులున్నాయి. కానీ పాపం ఇంతకాలం ఎన్ని అనుభవిస్తున్నా ఒక చిన్న హోటల్ పెట్టుకుని మామూలు మనిషిలాగా బ్రతికింది. నాకే తెలియకుండా తన తండ్రి ఆస్తి ద్వారా ఫ్యాక్టరీని కొన్ని నేను రాణికిచ్చాను. అదేనమ్మా ఆ దేవుడి లీల. మరి ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పాలి కదమ్మా. ఇంత ఆస్తికి వారసురాలు నువ్వే అని తనకు తెలియాలి కదమ్మా. పదమ్మా వెళ్దాం. వద్దు తాతయ్య. అక్కకి ఎదురుపడాలని, అక్కతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నాకు ఉంది. కానీ ఇప్పుడు నేను అక్కకి ఎదురుపడితే ఈ నిజాలన్నీ అక్కకి తెలిసిపోతే అక్క శంకర్ తాత దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది. ఒక్కసారి వంశీ సమంత అక్కని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరి జీవితం బాగుందని తెలిసాక అన్ని నిజాలు అందరికీ చెబుదాం. అందరం కలిసి ఒకే చోటు ఉందాం. అంతవరకు ఈ నిజాన్నెవరితో చెప్పనని నా మీద ఒట్టేయండి తాతయ్య. ఎంత పని చేశావమ్మా. అన్ని నిజాలు తెలిసినా ఎవరితో చెప్పొద్దంటున్నావు. నిన్ను తనకు దూరం చేశానని శంకర్ నా మీద కోపాన్ని పెంచుకున్నాడమ్మా. లేదురా, మన మనవరాలు మన కళ్ళ ముందే ఉంది. ఇంత గొప్పగా ఆలోచిస్తుంది. అంత గొప్ప మనసుందని చెప్పాలనుకుంటే నువ్వు నా చేతులు కట్టేశావమ్మా. ఎప్పుడూ ఇంకొకరు బాగుండాలని కోరుకుంటావు, కానీ నీ జీవితం ఏమైపోతుందనని ఆలోచించలేకపోతున్నావు. నేనే బాగుండాలి అనుకోవడం స్వార్థం అవుతుంది తాతయ్య. నా వాళ్ళు బాగుంటే వాళ్ళ ఆనందంలో నేను కూడా ఆనందంగా ఉంటాను. నా వాళ్ళని బాధ పెట్టి నేను ఆనందంగా ఎలా ఉండగలను? వాళ్ళు సంతోషంగా ఉంటే ఎంత పెద్ద బాధనైనా మర్చిపోతాను. అందుకే నాకు కళ్యాణ్ గారికి పెళ్లి జరిగే వరకు, సమంతక్క వంశీ కలిసే వరకు ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి తాతయ్య. నేను సీతగానే బ్రతకాలి. కుటుంబం గురించి ఇంతలా పాటుపడుతున్నావు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. చల్లగా ఉండు తల్లి. కీర్తి ఎక్కడుందమ్మా? అక్క లోపలుంది తాతయ్య. పదండి పదండి వెళ్దాం.